హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. చింత చచ్చిన పులుపు చావాలనే సామెత చెప్తుంటారు కదా. మద్యం కేసు గురించి ఇక వీళ్ళు గత 5-6 నెలలుగా నవంబర్ నుంచి అనుకుంటా ఇంకా ఎట్లాంటి ఈ కల్పికే ప్రయత్నం చేసిరో అవి కోట్లలో ఎట్లా అక్షింతలు పడతా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా రాష్ట్రం మొత్తం అందులో ఏమి లేదు, మొత్తం డొల్లరే అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చినా కానీ ఈ పచ్చపత్రికలు, గెజిట్ పత్రికలు, అధికార పార్టీకి ఊడిగం చేసే పత్రికలు ఇంకా వాటిని వదిలే ప్రయత్నం చేయట్లే. ఈ ఆంధ్రజ్యోతుడు ఏకంగా స్టింగ్ ఆపరేషనో మరి ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూ ఉన్నాడు. సో ఒకసారి మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీస్, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు, ప్రైవేట్ ఏజెన్సీలోని విభాగాలు కావు. వైఎస్ జగన్ హయాంలో మద్యం కమిషన్లను ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బును ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు A1 రాజ్ కసిరెడ్డి ఏర్పాటు ఉపయోగించుకున్న వ్యవస్థలు. ఇందులో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ కోసం ఏర్పడింది కావడం గమనార్హం. దీనిని కూడా మద్యం స్కామ్ కోసం ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ కారు ఎవరిది? AP 03BF 0099. ఇది బెంజ్ కారు. వైజాగ్కు చెందిన వ్యక్తి పేరిట ఇది రిజిస్టర్ అయింది. కానీ అందులోని ఫోన్ నెంబర్ మాత్రం జగన్కు బాగా సన్నిహితుడైన, ఇప్పటికే మద్యం కేసులో నిందితుగా ఉన్న వైసీపీ నాయకుడిదని తేలింది. రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సారథ్యం, ఎన్నికలకు ఏడాది ముందుగానే జాగ్రత్తలు, తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్స్, ఫ్లాట్ అద్దెకు తీసుకున్న ప్రణయ్ ప్రకాష్, అక్కడికే అట్టపెట్టెల్లో లక్షల్లో డబ్బు, చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు, వైసీపీ ఓటమితో అందరిలోనూ గుబులు, ఫోన్లు తీసేసుకున్న రాజ్ కసిరెడ్డి, ఆఫ్రికాలో కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు, వాంగ్మూలంలో కీలక వివరాలు, చెవిరెడ్డికి ఏమి తెలియదా అని చెప్పి ఇంకా ఈ కలిపికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? సిట్ అధికారులు. ఆల్రెడీ దానికోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసిండ్రు, ఏసీబీని ప్రయోగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇంకా వీళ్ళతో పాటు మొత్తం 39 మంది నిందితులను చేర్చి రీసెంట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినారు. వీళ్ళ వాంగ్మూలాలు తర్వాత ఇవన్నీ కోర్టులు కదా డిసైడ్ చేయాలి. ఈ డిసైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. రాష్ట్రంలో సంక్షేమం గాలికి పోయి ఈరోజు తల్లికి వందనం మీద రచ్చరచ్చ అవుతుంది రాష్ట్రం. చాలామంది తల్లులు రోడ్డు ఎక్కి మా పిల్లలకి ఇంకా రాలేదు అని చెప్పి ఒక్కొక్కడు ఒక ఆధార్ కార్డు పెట్టి 18-20 అకౌంట్లతో లేపేసినట్ట డబ్బులని. సో ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున 8,500 కోట్లకు పైగా తల్లులకు వందనం వేసినాం, 54 లక్షల మంది విద్యార్థులకు మేలు చేసినాం అని చెప్పి గప్పాలు నరుపుతా ఉంటే, గ్రౌండ్ రియాలిటీ ఏమో ఇది అనమాట. ఒక్కసారి బటన్ నొక్కితే సూపర్ 6 హామీలు అయిపోయినాయని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ ఒక్క నొక్కిన బటన్కే ఇన్ని రచ్చ అవుతా ఉంటే ఇవేవి కూడా మన కుల పత్రికల్లో కానీ మన గెజిట్ పత్రికల్లో కానీ వార్తలు కావు. కానీ అయిపోయిన పెళ్లికి మేళం. ఇంకా ఊగా ఇవన్నేందుకు చంద్రబాబు గారు కూడా ఈ టైం వేస్ట్ సిట్టాధికారుల పేరుతో ఆ మద్యం స్కామ్ను ఇవన్నీ స్క్రూటినీ చేసేదానికంటే ఈ ఆంధ్రజ్యోతిని వాళ్ళ టీంను పంపించి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేపిస్తే ఇంకా కోర్టు ఇవి రెండు చూసుకుంటాయి కదా. అంత టైం వేస్ట్, డబుల్ బొక్క. ఇదేమన్నా బాగుందేమో ఐడియా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆధారాలని వీళ్ళు సేకరిస్తున్నారు, డిస్కషన్స్ పెడుతున్నారు, టీవీలల్లో డిబేట్లు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కేసును ఫైల్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ వేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో నువ్వుకొచ్చు, ఊచలు లెక్క పెట్టించవచ్చు కదా. సో ఎందుకు ఇదంతా? సో ఇదనమాట మన గెజిట్ పత్రికల ప్రతాపం. రాష్ట్రం ఎటుపోయినా, ఎట్లాంటి అరాచకాలకు కేంద్ర బిందువు అయినా మధ్యాంధ్రప్రదేశ్, బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారినా మనకు అనవసరం. పాత్రికేయ ధర్మం అంటే ఏంటంటే ఈ రప్పరప్ప చుట్టూ తెలుగుదేశం నాయకులు ఏమన్నారు, బీజేపీ నాయకులు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇట్లాంటివి రాసేదానికి, ప్రజల గొంతు వినిపించడానికి ఇలా టైం అయిపోయింది. అది వేరే సంగతి. ఎంతసేపు చంద్రబాబు గారికి ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తున్నా, ఆయన ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా ఇంకా మనం ఎగేసుకుని ఇట్లా వార్తలు రాస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే పదే చెప్పింది. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబుతోనో కూటమి నేతలతోనో కాదు, ఈ పత్రికలతోనో అని చెప్పి ఊరికనే అన్నాడు ఇట్లాంటి రాసేదానికి. సో ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వీటి మీద ఛార్జ్ తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.